అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మన జనాభా 5.8 కోట్లు అవుతుంది. ఇప్పుడు 5.3లో ఉన్నాం. నాకు ఒరే ఫ్యాక్టరీ, ఒకప్పుడు పాపులేషన్ పెరిగిపోతుందని జనాభా నియంత్రణకి వెళ్ళాం. ఇప్పుడు కొన్ని దేశాల్లో పాపులేషన్ తగ్గిపోతా ఉంది. చైనా 140 కోట్లుంటే 130 కోట్లకు వచ్చింది. ఇంకొక 20 ఏళ్లలో చైనా 100 కోట్లు అవుతుంది. భారతదేశం 160 కోట్లు 165 కోట్లు అవుతుంది. అంటే ప్రపంచంలో ఒకప్పుడు జనాభా భారం అనుకునే పరిస్థితి, ఇప్పుడు జనాభా ఆస్తి, ప్రపంచాన్ని శాసించే శక్తిని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే లోకేష్ గారు ఒక మాట చెప్పారు, నేను కూడా ఇంత మునుపుడు అన్నాను, మహిళలంటే ఒకప్పుడు చాలా చిన్న చూపు, తల్లిదండ్రులు కూడా చిన్న చూపు. మొట్టమొదటిసారిగా మహిళలకు న్యాయం జరగాలని ఆలోచించింది మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు. ఆలోచించి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన మొదటి రాష్ట్రం, మొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు, అది మీ హక్కు. మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో మీ తమ్ముడితో అన్నతో సమానంగా ఉండే హక్కు మీ పిల్లలకుంది. అది ఇచ్చింది ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది, మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ పెట్టాడు, మహిళా యూనివర్సిటీ పెట్టి మహిళలు చదువుకోవాలని పెట్టాడు. దాంతో మీలో ఒక ఆలోచన వచ్చింది. తర్వాత నేను వచ్చిన తర్వాత ఇప్పుడు డాక్రా సంఘాలు ఉన్నాయి, మీరు చూసుంటారు. ఆ డాక్రా సంఘాలు పెట్టి మామూలు ఆడబిడ్డ కూడా ఎక్స్ట్రాడినరీ ఆడబిడ్డగా తయారు కావచ్చని నిరూపించడానికి డాక్రా సంఘాలు పెట్టా. ఈరోజు అనేక వ్యవస్థలు పోయినాయి, కానీ డాక్రా సంఘాలు చాలా బాగా పనిచేస్తున్నాయి. అట్ వన్ స్టేజ్ మీరు చూస్తే ఆడబిడ్డల్ని పుట్టితేనే భారం అనుకునే తల్లిదండ్రులు ఉండేవాళ్ళు. ఒకప్పుడు మగపిల్లలు పుట్టలేదని చెప్పి బాధపడి ఆడబిడ్డలైతే అబార్షన్లు కూడా చేసేవాళ్ళు. ఆ సమయంలో నేను ఆలోచించి ఆడబిడ్డల కోసం బాలికల సంరక్షణ పథకం 5,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ వేశాను. ప్రతి ఒక్క ఆడబిడ్డకి 5,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ వేశాను. కొంతమంది పెళ్లిళ్ళు చేయలేమంటే అది కాదని నేను ఆ రోజుట్లోనే ఆడబిడ్డలందరికీ కూడా మ్యారేజ్ కోసం ఆర్థిక సహాయం చేశాం. ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే మేము తీసుకున్న నిర్ణయం, ఆడపిల్లల్ని సమానంగా చదివించాలని కాలేజీల్లో, అదే సమయంలో ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు ఆడపిల్లలకు తీసుకొచ్చాం. అందరూ అన్నారు ఆడపిల్లలకు 33% ఇస్తే మెరిట్లో ఒక 30% ఇస్తారు,